సాంగ్ ఎలాగనిపించింది? నిజంగా అన్న చాలామంది అంటున్నారు, నేను సాంగ్ విన్నా అన్న, దెబ్బలు పడతాయి రో నీకు దెబ్బలు పడతాయని. చాలా బాగుందన్న సాంగు. అసలు ఎప్పుడు రాలేదు ఇట్లాంటి దెబ్బల సాంగ్, ఎప్పుడు రాలేదు. దేని గురించి దెబ్బలు పడతాయి, ఎందుకు దెబ్బలు పడతాయి, అసలు సాంగ్ వినే అసలు బుర్ర ఉందో లేదో కొంతమందికి తెలియదు. కానీ నిజంగా సాంగ్ విన్న తర్వాత సినిమాలో మొత్తం ఓవరాల్గా సాంగ్ చూడండి, లేకపోతే యూట్యూబ్లో మొత్తం సాంగ్ వినండి, దేని గురించి ఉంది, అసలు ఎందుకు దెబ్బలు పడతాయి, దేనికి దెబ్బలు పడతాయి, అది మైండ్ పెట్టి వింటే అర్థమవుతుంది. నేను విన్నా, చాలా బాగుంది అన్న సాంగ్. అయితే సాంగ్కి నిజంగా ఆన్సర్ చెప్పాలి. అట్లాంటి సాంగ్ చాలా బాగుంది. ఎందుకు పడతాయి, దేని గురించి దెబ్బలు పడతాయి, ఎవరెవరికి దెబ్బలు పడతాయి అనేది సాంగ్లో చూపించారు అన్న. నిజంగా చాలా అద్భుతంగా ఉంది సాంగ్. అయితే శ్రీలీల బాగా అనిపించింది, సమంత సాంగ్ చాలా బాగా అనిపించింది. ఆమె డ్యాన్స్ గిట్ట నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్న డ్యాన్స్. ఆమె డ్యాన్స్కి ఫిదా, అసలు మామూలు ఫిదా కాదు అసలు. అట్లాంటి డ్యాన్స్ ఇచ్చింది ఆమె. నిజంగా థియేటర్లో చూస్తే దుమ్ము రేగబోతుంది ఈసారి. అట్లా ఉంటుంది అన్న ఆ సాంగు. ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు, అదే చెప్తున్నా కదన్న, మైండ్ పెట్టి వినండి, దెబ్బలు దేని గురించి పడతాయి. అట్లాంటి ఏది వినకుండా నాకు సాంగ్ నచ్చలేదు. చాలామంది ఏంటంటే పని లేని వాళ్ళు ఎక్కువ అయిపోయినారు, ఏం చేయాలి అన్నట్లు ట్రోల్ చేస్తుండ్రు. వాళ్ళకేం పని పాట ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ట్రోల్ చేస్తుండ్రు. సాంగ్ అద్భుతం అన్న, థియేటర్లో చూడండి, దుమ్ము రచ్చలేసిపోతుంది. అసలు ఆమె డ్యాన్స్ గిట్ట నెక్స్ట్ లెవెల్. ఆ పాటకి ఆ డ్యాన్స్కి వేరే లెవెల్ అన్న. అసలు ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా, అట్లుంటే సాంగ్.